అందరికీ నమస్తే అండి. నిజానికి సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 20 నెలలు అయింది కదా! ఇంకా గత ప్రభుత్వ తప్పులు, పాపాలు మనం ఇంకా చెప్పుకోకూడదు అని ఎప్పటికప్పుడు అనుకుంటా. కానీ అవి వెంటాడుతున్నాయి. గత పాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. న్యాయస్థానాల దగ్గరో, లేదంటే వివిధ దర్యాప్తుల్లోనో, వివిధ సంస్థల ద్వారానో, వివిధ సందర్భాల్లోనో 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో ఉన్న దారుణాలు, పాపాలు, ఘోరాలు, నేరాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి, వెంటాడుతున్నాయి. సరే తాజాగా ఇప్పుడు ఏంటయ్యా అంటే సుప్రీంకోర్టులో నిన్న కేసు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పనితీరును సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. నిజంగా పోలీసులు తలదించుకోవాల్సిన కేసు అది. సాధారణంగా రాజకీయ నాయకుల మీద ఒత్తిళ్ళు, పోలీసుల మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు సహజమే. అది ఎంతవరకు అంటే ఒక పరిమితిలో ఉండాలి. ఏదో బండి మీద ఒక ముగ్గురు వెళ్తున్నప్పుడు పోలీసులు లేకపోతే ఎవరో మా వాళ్ళేరా ఏదో పని మీద వెళ్తున్నారు వదిలే, లేదా ఇదిగో అక్కడ చిన్న కొట్లాట జరిగింది మా వాడు క్షణికావేశంలో కొట్టాడు వదిలే, వాళ్ళు రాజీ చేసుకుంటారులే, లేదా ఇలా వెళ్తున్నప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది వాడికి ఏదో అయింది ఈడేదో రాజీ చేసుకుంటారులే వదిలే, ఇక్కడ వరకు పర్వాలా, ఇబ్బంది ఏమీ కాదు. అంతే తప్ప వాడిని ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరినైనా వేసేసి నేను అధికార పార్టీలో ఉన్నాను నువ్వు నా మాట వినాలి అని పోలీసులకు చెప్తే పోలీసులు వాళ్ళ మాట వింటే ఇంకా పోలీసులుగా ఉండడం వేస్ట్, జాబ్ రిజైన్ చేసేయచ్చు. లేదా ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఎవడో పెట్రోల్ పోసి ఎవరినో తగలెట్టేసి పోలీసులు కేసు నమోదు చేయకుండా లేదంటే అరెస్ట్ చేసి కూడా ఏదో నామకే వాస్తేగా దర్యాప్తు చేసి కేసును నీరు గారిస్తే ఇంకా పోలీసులు పనిచేయడం వేస్ట్. సో 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులు చాలా సంఘటనలో చాలా కేసుల్లో ఇలాగే పనిచేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలగ్గి చాలా దారుణమైన నేరాలను కప్పిపుచ్చారు. 2022 మే 19వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అండ్ అతని భార్య కలిపి వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేశారు. సో ఈ సంఘటన ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో కేసు దర్యాప్తు జరిగినప్పటికీ ఎమ్మెల్సీ అనంతబాబుని జైల్లో పెట్టినప్పటికీ ఈ కేసుని లోతుగా వెళ్ళలేదు పోలీసులు. అతని భార్య ప్రమేయం ఉంది, ఎంతవరకు ఉంది, ఎవరు కలిపి చేశారు, ఎందుకు చేశారు అనేది పూర్తిగా వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం డెప్త్గా వెళ్తోంది. అయితే ఇదే సందర్భంలో మనం ఇంకో సంఘటన కూడా గుర్తు చేయాలి. 2023 జూన్ నెలలో బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని అమర్నాథ్ గౌడ్ అనే ఒక 15 సంవత్సరాల కుర్రాడిని, అమర్నాథ్ గౌడ్ అతని పేరు, ఆ కుర్రాడి పేరు, 15 ఏళ్ళు, ఆ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఆ గ్రామంలో వాళ్ళ అక్కని ఎవరో వైసీపీ నాయకుడు ఎవరో టీచ్ చేశారని చెప్పి అతను వెళ్ళి ప్రశ్నించాడు. అడిగాడని ఆ కుర్రాడిని చాలా దారుణంగా హతమార్చారు. ఏ విధంగా హతమార్చారనేది మీరు ఆ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో ఎవరైతే ఈ వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అప్పుడే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అతను ఊరేగింపుగా ఊరికి తీసుకెళ్లారు గ్రామానికి. అంటే ఈ కేసులో కూడా అత్యంత దారుణమైన కేసు ఇది, అతిపెద్ద నేరం ఇది. ఈ కేసులో కూడా ఒక రకంగా నేరస్తుడికి పోలీసులు ఇంటర్నల్గా సహకరించారు. ఇక్కడ డోర్ డెలివరీ కేసులోనూ పోలీసులు నేరస్తుడికి సహకరించారు, అండ్ పెట్రోల్ పోసిన కేసులోనూ పోలీసులు నేరస్తుడికి సహకరించారు. ఇటువంటి సంఘటనలు వైసీపీ హయాంలో చాలా ఉన్నాయి. అది ఇదని కాదు, వాళ్ళు దారుణమైన నేరాలు చేయడం, పరిమితికి మించి నేరాలు చేయడం, వాళ్ళకు పోలీసులు మోకరిల్లి సహకరించడం. 2019 నుంచి 24 మధ్య మన పోలీసింగ్లో జరిగిన తప్పులు, లోపాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటే కోర్టుల్లో కూడా చర్చ జరుగుతుంటే పాపం ఇంత దారుణంగా ఎలా పనిచేశారు పోలీసులు, కనీసం వాళ్ళ బాధ్యతలు మర్చిపోయారా, అంత ఏకపక్షంగా పనిచేయాలా, అంత ఏకపక్షంగా పనిచేసేదానికి ఇంకా ఉద్యోగాలు ఎందుకు, ఆ పార్టీలో చేరిపోవచ్చు కదా అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఎలాగైతే ఈ కేసుని తెర మీదకి తీసుకొచ్చారో, ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన కేసును తెర మీదకి తీసుకొచ్చారో, సేమ్ రేపల్లిలో జరిగిన కేసును కూడా తెర మీదకి తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని వాళ్ళు అత్యంత దారుణంగా పాశవికంగా చేశారు. సో ఆ సంఘటన మీద కూడా మళ్ళీ దర్యాప్తు జరిగితే ఎవరు తప్పు చేశారు, ఎందుకు చేశారు, దీని వెనక ఉన్న కుట్రకోణం ఏమిటి, అది మొత్తం బయటకు వచ్చి నేరస్తులకు పూర్తి స్థాయిలో శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు ఉంది. డాక్టర్ సుధాకర్ కేసులో ఎవరి తప్పు ఇంతకీ, అతను ఎందుకు చనిపోయాడు, ఆ కేసులో ఎందుకు పోలీసులు అతన్ని చేతులు వెనక్కి పెట్టి రెక్కలు వెనక్కి పెట్టి కట్టారు, సో అతన్ని ఎందుకు మానసికంగా పిచ్చోడని ముద్ర వేశారు.
సో ఇది కూడా కొంచెం లోతుగా దర్యాప్తు చేస్తే బెటర్ అనమాట. ఇలా వైసీపీ హయాంలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. పొంగనూరులో చూడండి, శ్రీకాకుళం నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు శ్రీకాకుళం నుంచి వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొంతమంది తిరుమల వెళ్తున్నప్పుడు పొంగనూరులో ఒక వైసీపీ కార్యకర్త పెద్దిరెడ్డి గారు అనుచరుడు అడ్డుకొని అతన్ని కొట్టి వాళ్ళ చేత టీడీపీ రంగులున్న షర్టులు తీయించి జెండాలు తీయించేసి అర్ధనగ్నంగా నిలబెట్టారు. ఈ ఘటన కూడా, ఇటువంటి ఘటనలు కూడా ఎన్నో జరిగాయి. ఇవి చిన్న ఘటనలే కావచ్చు, కానీ అక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. అలాగే మాచర్లలో కావచ్చు, అలాగే గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో కావచ్చు, ఇలా చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా వీలైతే ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ తీసి పోలీసులు చేసిన తప్పులను వాళ్ళకు గుర్తు చేస్తే చాలు. మళ్ళీ భవిష్యత్తులో అలా చేయకుండా ఉంటారు. నేను ఇక్కడ పోలీసుల్ని ఏకపక్షంగా పనిచేసినందుకు వాళ్ళకి శిక్షించండి, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వద్దని నేను చెప్పను. జస్ట్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ తప్పు ఏమిటి అనేది వాళ్ళకు గుర్తు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇదిగో మీరు ఇలా చేశారు, గత ప్రభుత్వంలో ఇంత ఏకపక్షంగా పనిచేశారు, సో సిగ్గుపడాల్సిన విషయం, సో మీరు ఒక్కసారి వీటిని గుర్తు చేసుకొని మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా చేసుకోండి అని చెప్తే చాలు, కొంత మార్పు వస్తుందేమో. భవిష్యత్తులో పోలీసులు మళ్ళీ అంత ఏకపక్షంగా, అంత గుడ్డిగా పనిచేయడం మానేస్తారేమో. థ్యాంక్ యూ.